మాకు స్కూళ్ళల్లో చదివే రోజుల్లో గోడల మీద కొన్ని నినాదాలు ఉంటుండే. ఆహ్, ఇది ఎర్ర ఎరుపెరుపు అరుణార్ణవం, భారతదేశానికి మలుపు అదే నేస్తం లాంటియి ఒక రకం నినాదాలుండేయి. అయి కమ్యూనిస్ట్ ఐడియాలజిస్టులు. భారతీయ జనతా పార్టీ లేకపోతే విద్యార్థి ఏబీవీపీ వీళ్ళ నినాదాలు ఎట్లా ఉంటాయంటే, ఎరుపంటే ఎవడికిరా భయం, అది నా తల్లి నిదుట సింధూరం లాంటి నినాదాలు వీళ్ళయి ఉండే. అప్పట్లో మరికొన్ని నినాదాలు మేము పెద్దయ్యాక చర్చించుకోవాల్సి వచ్చింది. ఆర్టికల్ 370 రద్దు, కాశ్మీర్కి స్వతంత్ర ప్రతిపత్తి వద్దు అన్నటువంటిది ఒకటి. అదే సమయంలో అయోధ్యలో రామాలయం నిర్మిస్తాం, ప్రాణాలైన అర్పిస్తాం, అయోధ్యలో రామాలయం నిర్మిస్తామని. ఈ వీటి గురించి తర్వాత పెద్దయ్యాక అడిగినప్పుడు కమ్యూనిస్టు మిత్రులు అంటుండేవాళ్ళు, అలా బొందాళ్ళు ఏదో అట్లాంటి నినాదాలు చేసుకుంటూ పోతున్నారు, దేశంలో సాధ్యమయ్యే పని చచ్చే పని, జవహర్లాల్ నెహ్రూ లాంటి వాడి వల్ల కాలేదని. కానీ ఇప్పుడు అయోధ్యలో రామాలయ నిర్మాణం జరుగుతుంది, ఆర్టికల్ 370 రద్దు, 35 రద్దు, కాశ్మీర్ని భారత్లో అంతర్భాగం చేసుకున్నాం. ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, తాజాగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పార్లమెంటరీ నేత అధీర్ రంజన్ చౌదరి, లోక్సభ పక్ష నేత అమిత్ షాని సవాల్ విసిరాడు. ఏంటి అంటే, ఆక్సైచిన్ స్వాధీనం చేసుకునే దమ్ముందా, పీఓకేని స్వాధీనం చేసుకునే దమ్ముందా అని. దానికి అమిత్ షా స్పందించారు, ఖచ్చితంగా సమయం సందర్భం వస్తుంది, టైం ఫ్రేమ్ పెట్టుకుందాం అని చెప్పేసి. అంటే తిరిగి స్వాధీనం చేసుకుంటామన్న సంకేతం ఇచ్చారు.